హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి ఒలిగొండ మండలం అర్రూరు గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మనతో ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు కానీ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎంత మేరకు అభివృద్ధి చెంది అతని ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి? నేను కాంగ్రెస్ పార్టీలో ఇవరు కమ్యూనిస్ట్ సార్. మాది సిపిఎంలో ఎవరు లేరని కూడా వచ్చి కాంగ్రెస్కి వచ్చాను సార్. ఒక 20-25 ఏళ్ళు అవుతుంది నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చి. నా తెలుగు వచ్చిన సార్ కాంగ్రెస్ పార్టీ సార్. సిపిఎంలో కొద్దిగా తెలుగు వచ్చి అప్పుడప్పుడు ఓటు వచ్చినప్పుడే చేసిన. అక్కడికి వెళ్ళి సిపిఎంలో ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉంటుందని నాకు కొద్దిగా ఇచ్చేసి సార్. కాంగ్రెస్ పార్టీకి వచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీకే పోరాడుతున్నాం. ఎలాంటి పార్టీ వచ్చినా మేము వినకుండా కూడా కాంగ్రెస్ పార్టీకే పోరాడుస్తున్నాం. మొన్న ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు గవర్నమెంట్ లేకుండా పోరాడినాం. కాంగ్రెస్ పార్టీ గురించే పోరాడినాం. మొన్న ఎమ్మెల్యే గారు టికెట్ వచ్చింది అనిల్ రెడ్డి గారికి. టికెట్ వచ్చాక కూడా పోరాడినాం. 680 ఓట్లు తెచ్చుకున్నాం. అన్ని పార్టీల మీద అన్ని పార్టీల మీద 680 ఓట్లు తెచ్చుకున్నాం సార్. గవర్నమెంట్ వచ్చినాక టీఆర్ఎస్ వాళ్ళు మన పార్టీకి వచ్చిర్రు. టీఆర్ఎస్ మన ఎంపీ గారు గవర్నమెంట్ వచ్చినాక రేపు ఎంపీ గారు ఎలక్షన్లకు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు. మనకు వచ్చినాక 680 ఓట్లు తెచ్చినాయి. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చినాక 260 ఓట్లు రిటర్న్ పోయినాయి. తగ్గింది మనకు మెజార్టీ. టీఆర్ఎస్ వాళ్ళు తగ్గినాక కూడా అట్లా కూడా పోరాడుకుంటూ వస్తున్నాం సార్. ఈ 6 గ్యారెంటీలు పెట్టిర్రు. ఇవన్నీ కొన్ని అంటే సార్ అక్కడ బడ్జెట్ లేక కూడా విడతల వారు వేసుకుంటూ వస్తుండు. ఏది రుణమాఫీ అనుకో అట్లా అనుకుంటే సార్, నేను గ్రామ శాఖ అధ్యక్షుని అయినా రుణమాఫీ నాకే వాళ్ళే. మా కుటుంబంలో బుర్రోళ్ళు ఒక 50 మంది ఉంటారు సార్. 50 మందిలో కూడా అందరికి పడిపోయినాయి, నా ఒక్కనికే వాళ్ళే. అట్లాంటి సార్ 2 లక్షల మీద ఉన్న వాళ్ళకు తర్వాత వేస్తున్నాడు. గత ఏమైనా అవకలు భూములు ఉన్నా కానీ వాళ్ళకు ఏమైనా ఉంటే అలా చూసుకోమన్నారు. సరే 2 లక్షల మీద ఉన్నోళ్ళు తర్వాత మేము చెప్పినప్పుడు మీద ఉన్న డబ్బులు కట్టుకొని చేస్తామని అన్నాడు. ఇప్పుడు ఇండ్లు వచ్చినాయి సార్. ఇండ్లు వచ్చినా 38 ఇండ్లు 48 ఇండ్లు 38 ఇండ్లు వచ్చినాయి మాకు. వచ్చినా నేను కాంగ్రెస్ పార్టీ అని నాకు కాంగ్రెస్ పార్టీ అంటలేను సార్. కాంగ్రెస్ పార్టీకి వేయాలని అంటలేను. ఇండ్లు గరీబోని చూసి ప్రతి ఒక్క పార్టీ ఏ పార్టీ లేకుండా గరీబోనికి గుర్చున్నోనికి ఇండ్లు ఇవ్వాలి. ఇలా నా ఇష్టం ఉన్నోనికి నేను ఇండ్లు ఇస్తాను పద్ధతి కాదు అది. ఇవాళ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అయినా చెప్తాను సార్, ఇవాళ గవర్నమెంట్ ఉన్నా లేకున్నా గరీబోనికి ఇండ్లు ఇవ్వాలి. ఇష్టం ఉన్నట్టు టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చి కూడా నా వ్యక్తులకే రావాలని ఇల్లు రాసుకోరు. గుంట భూమిని కూడా కొట్టేయాలి సార్. ఇక్కడ ఎమ్మెల్యే గారికి చెప్పినాం, కలెక్టర్కి చెప్తున్నాం, ఎండిఓకి ఇచ్చినాం, ఇక్కడ పంచాయతీ సెక్రటరీ కూడా ఇచ్చేసినాం. ఈ గరీబోళ్ళకే ఇండ్లు ఇవ్వాలి. మీరు సర్వే చేసిన కొట్టేయాలి, లేకుంటే మాత్రం బాగుండదు. కలెక్టర్ రావాలి, కలెక్టర్ వచ్చి కూడా ఎంక్వైరీ చేసి గరీబోనికి కూర్చున్నోకే ఇండ్లు ఇవ్వండి. మీరు ఎక్కువ కూడా మాకు ఉన్న వారికి ఇండ్లు లేవు అని చెప్పి కూడా దౌర్జన్యం నడుస్తుంది సార్. అరూరు వచ్చిన కొత్త టీఆర్ఎస్లో వచ్చిన వాళ్ళకు అప్పుడు 10 ఏళ్ళ సంది లేకున్నా గవర్నమెంట్ పోరాడిన వాళ్ళతోటి ఇప్పటికి కూడా నియతిగా పోదామని వాళ్ళతోటి పోరాడుతున్నాం. వ్యతిరేక పార్టీ లెక్కనే పోరాడుతున్నాం. మా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పనులు చేస్తుంది, అన్నిటికి కూడా సహకరిస్తుంది సార్. ఏదున్నా రుణమాఫీ, రైతు బంధు, ఇది 5 ఎకరాలు 3 ఎకరాలు ఇట్లా పడుతున్నాయి సార్. ఆడ డబ్బు లేదు. కేసీఆర్ చేసిన అప్పులే కట్టుకుంటూ వస్తుండు. కేసీఆర్ అప్పులు కట్టుకుంటూ వస్తూ ఉంటే అవి 3 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఆ డబ్బు అయినా వదిలే ఖచ్చితంగా ఇస్తాడు. దాని గురించి దోకలేదు సార్. అది బడ్జెట్ లేదు కాబట్టి వెనక ముందే ఆడుతుంది. ఓకే, మీరు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు బీఆర్ఎస్లో కూడా పోయిండు. అప్పుడు మీరు పార్టీకి మీరు కూడా పోయిర్రా? ఈ కాంగ్రెస్ నేను పోలే సార్. ఎందుకు? నేను పోలే, అదే కాంగ్రెస్లో ఉంటా. సచ్చినా కాంగ్రెస్లోనే ఉంటా. నేను పోలే. పోయిన వాళ్ళు సారెమ్మటి పోయారు, సారెమ్మటి ఎమ్మటే వచ్చారు. సార్ కూడా వచ్చినాక కూడా ఫోన్ చేసిండు, ఒలిగొండలో మీటింగ్ పెడుతున్న నరసింహ రావాలన్నాడు. నువ్వు వచ్చినందుకు ధన్యవాదాలు సార్, నీకు కాళ్ళు 100 సార్లు మొక్తా సార్. నువ్వు వచ్చినా నాకు చాలా సంతోషం సార్. పోయిరు వచ్చారు, పోవడే మాకు బాధాకరం ఉందని సార్ తోటి కూడా అన్న. నేను అన్న ప్రచారం చేస్తున్నాం అనిల్ రెడ్డి సార్కు, మచ్చగిరి ఊటకు దేవుని దగ్గరికి పోయి మా అనిల్ రెడ్డి సార్ గెలవాలి అని దండం పెట్టి, నువ్వు జల్త పడతా సార్, నీకు మేకపోతే నాకు జల్త పట్టినా గెలవగానే వచ్చి జల్త కట్టిన రాళ్ళు తీసేసిన సార్. రాళ్ళు తీసిన మా అనిల్ రెడ్డి సార్ గెలిచిండు. మాకు సంతోషం. మాకు ఇప్పటికి కూడా ఎప్పటికి కూడా సాయం చేయాలి. కాంగ్రెస్ కార్యకర్తలే కానీ ఏ కార్యకర్త ఊరన్నప్పుడు అందరికి గరీబోని చూసి పని చేయాలి. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు సార్. గరీబోనికి పనులు చేయాలి. ఇప్పుడు పైలశేఖర్ రెడ్డి కూడా అవినీతి ఆరోపణ లేని వ్యక్తి ఎందుకు ఓడిపోయాడు ఇక్కడ? ఎందుకు 2 టర్మ్లు వచ్చింది సార్. వచ్చినాక కూడా ఇక వ్యతిరేకం అనేది వస్తుంటుంది సార్. అది కామన్ వస్తూనే ఉంటుంది. ఇక 10 ఏళ్ళు 2 టర్ములు గవర్నమెంట్ చేసింది. చేసినా కూడా వ్యతిరేకం అనేది వస్తుంది సార్.
ఏదానికైనా. సార్ ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని గుర్తిస్తలేట కుంభవనిల్ కుమార్ రెడ్డి, ఎందుకంటే పార్టీ మారి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వాస్తవం సార్ మీరు అనేది కూడా. అది ఇక మీరు అడిగితేనే ఇక నేను కూడా చెప్పలేక మీరు అడిగిన దానికి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది సార్. పార్టీకి వచ్చిన వాళ్ళు సరే, జనార్దన్ రెడ్డి మాజీ సర్పంచ్, గవర్నమెంట్ వచ్చినాక కూడా అనిల్ రెడ్డి సార్తో కూడా అన్నాం, సార్ నువ్వు వచ్చిన వాళ్ళకు కూడా 260 ఓట్లు 680 ఓట్లు మేము తెస్తే ఆయన వచ్చినాక ఇంకా పెరగాలి సార్, నువ్వు ఎట్లా పోయినాయి సార్ ఓట్లు, ఆ 260 ఓట్లు రిటర్న్ పోయినాయి సార్, మాకు తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి? పోలీసులతో ఎదుర్కొని దెబ్బలకు దెగ్గులకు తన్నుకొని అనిల్ రెడ్డి సార్ రావాలి మాకు అని గెలిపించుకున్నాక కూడా సాధించినాం సార్ మేము. ఇక్కడున్న మాజీ సర్పంచ్ అధికార పార్టీలో ఉండి కూడా అభివృద్ధి మొత్తం ఏం చేయలేదు ఇక్కడున్న ప్రజలు అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం? ప్రజలు అంటే సార్ ఆయన టీఆర్ఎస్ నోన్కే చేసుకుంటూ కానీ వేరే కాంగ్రెస్ ఉన్నని పక్కకు పెట్టింది సార్. ఈరోజు కూడా అధికార పార్టీకి వచ్చి కూడా ఆయన పాత టీఆర్ఎస్ వాళ్ళకే సహకరిస్తారు. నేను చెప్తే అబద్ధం కాదు సార్. మీరు ఇండ్లు ఇస్తారు, కలెక్టర్కి వచ్చి ఎంక్వైరీ చేయండి సార్. ఆయన మనసులకే ఆయన ఇందిరామ్మ కమిటీ పెట్టినాం, సభ్యులు పెట్టినాం, ఎంత 7 పెట్టినాం సార్ ఇందిరామ్మ కమిటీ సభ్యుల. 7 మా క్యాండిడేట్ చచ్చిపోయాడు, సుంక్షాల పర్మిషన్ చచ్చిపోయింది సార్. చచ్చిపోయినా కూడా అనిల్ రెడ్డి సార్ కూడా మొన్న మార్కెట్కి వచ్చాడు, నరసింహారెడ్డి బండారు నరసింహారెడ్డి ఉండు, మీరు ఇద్దరు కూర్చొని ఇందిరామ్మ కమిటీ గరీబోళ్ళకి ఏ పార్టీ లేదని చెప్పిపోయిండు. చెప్పినాక కూడా మమ్మల్ని విలువకుండా కూడా ఇందిరామ్మ కమిటీ పెట్టుకోరు, గ్రామ శాఖ అధ్యక్షుని విలువలే. అనిల్ రెడ్డి సార్ చెప్పిన వాళ్ళకి కూడా తెలియకుండా వాళ్ళు ఇష్టం ఉన్నట్టే ఇచ్చుకోరు. ఇందిరామ్మ కమిటీ పెట్టిన వాళ్ళు ఆయన పేరేం పేరు అంటే చెప్తోళ్ళు ఉంటే చెప్పండి సార్. వాళ్ళు కొత్త వాళ్ళు తీసుకుపోయిన ఆయన మనసులో పెట్టుకుంటే ఎక్కడ సార్? ఇవాళ నా మనసులు నీ మనసులు లేరు, గుడిసె ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వండి సార్, గుడిచున్న వాళ్ళకి ఇవ్వండి. సెకండ్ లిస్టు సరే కొంచెం మెట్టు పెరుగురు, ఫస్ట్ లిస్ట్లో గుడిసె ఇల్లు లేదు. పీనిగా చచ్చిపోతే 10 days పీనిగా వేసినాం కూడా ఇల్లు లేదు సార్. భర్త లేని వాళ్ళకి ఇల్లు లేవు. అసలుంటిది వద్దు, ఇది అరాష్ట్రం చేయొద్దు. నిర్ణయాలను నువ్వు పార్టీకి వచ్చినా కానీ కలుపుకొని చెయ్యి, గరీబోనికి నీ పార్టీ నా పార్టీ లేదు. ఇవాళ కూడా మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా పార్టీలన్నీ సంబంధం లేదు, గరీబోనికి ఇండ్లు ఇవ్వాలంటున్నాం సార్. ఇది మాత్రమే. ఇప్పుడు ఇండ్లు ఇచ్చిన నిన్న మొన్న కూడా ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి పంపించిన సార్, మరి ఇంకా 10 ఇండ్లు కావాలి సార్, మరి ఆ ఉన్నోళ్ళకి భూములు ఉన్న వాళ్ళకి కొట్టేయండి దయచేసి, లేని లొల్లి పుడుతుంది అరువులే. ఇలా మాకు పంచాలు అవుతున్నాయి. టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ముందు నడుతున్నారు, కాంగ్రెస్కు ఖచ్చితంగా పనిచేసినోడు వెనక సీట్లు ఉంటుండు, అది ధర్మత కాదు సార్, అది ఇప్పటికైనా కంటించి చేయండి సార్ అని చెప్తున్నాం ఎమ్మెల్యే గారికి. ఎమ్మెల్యే ఏమంటున్నాడు? ఏమన్నా చేస్తా అట్లా ఏం లేదు, పెడతాడు పెట్టుడు కాదు సార్, ఆ భూమి ఉన్న వాళ్ళ మొత్తం తీసి పడేయండి. ఇప్పటికో కలెక్టర్ గారికి కోరుతున్నాం, ఎమ్మెల్యే కానీ ఆర్డీఓ కానీ ఎవరే కానీ అరువురు మాత్రం సీరియస్ తీసుకొని గుడ్చెలు ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇవ్వండి సార్. ఫస్ట్ విడత, సెకండ్ విడత సరే పెరుగుదాం పెట్టు, దయచేసి అందరికి చెప్తున్నాం సార్, పద్ధతి పెట్టి చెప్తున్నాం అందరికి. అయితే ఇక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారంటే ఎంతసేపు ఉన్నా కూడా మొన్న జరిగిన గ్రామ సభలలో పార్టీ మారి వచ్చిన వాళ్ళకు ఇండ్లు ఉన్న వాళ్ళకు భూములు ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ రావడం జరిగింది సార్. నిజంగా లేని పేదలకు రాలేదు, మమ్మల్ని ఏ పార్టీ గుర్తిస్తలేదు అంటున్నారు. వాస్తవం సార్. వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి ఏం చెప్తున్నాము, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతాము, ఖచ్చితంగా భూములు ఉన్న వాళ్ళకి కట్ చేస్తాము, లేని వాళ్ళకి ఇప్పించే బాధ్యత మాదని చెప్తున్నాం సార్. భరోసా కల్పిస్తాం, భరోసా ఖచ్చితంగా ఇస్తున్నాం సార్. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతాం, లేని వాళ్ళ తీసుకుపోతా, ఎమ్మెల్యే గారు అవసరం అంటే కూడా అరువురు రావాలి. ఆ ఇండ్లు వచ్చిన వాళ్ళు ఇండ్లు లేని వాళ్ళు ఎమ్మెల్యే గారు చూసే ఆయన దృష్టి తీసుకొస్తాం, అరువురు ఖచ్చితంగా తీసుకొచ్చి కూడా ఇండ్లు వచ్చిన దౌర్జన్యంగా ఇస్తే కూడా ఎమ్మెల్యే గారు రావాలి, కలెక్టర్ రావాలి, అందరు రావాలి, లేని వాళ్ళకు ఇండ్లు ఇప్పించే బాధ్యత మాది సార్. సార్ గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ ద్వారా భూములు కోల్పోయిన వాళ్ళు ఈ ఊర్లో చాలా మంది రైతులు సార్, వాళ్లకు ఈ భూభారతి ద్వారా న్యాయం జరుగుతుంది నమ్మకంతో ఉన్నారు, అది వాస్తవంగా జరుగుతుంది? వాస్తవం జరుగుతుంది సార్ ఖచ్చితంగా. అది ఎట్లా చేస్తారు? అప్పుడు భూమి ధరణి వచ్చింది సార్, ఇలా నాదే భూమిని నామచడ చెప్తుంది సార్, నాదే 2 ఎకరాలన్నర పట్ట భూమి డాక్యుమెంట్ ఉన్నాయి, వేరే వాళ్ళకి ఎక్కిచ్చారు సార్ ధరణి రాగానే. ఇంకా ధరణి స్టార్ట్ కాకముందుకు ఎప్పుడో తిప్పలబడి నాది నేను చేసుకున్నాను సార్ డాక్యుమెంట్ తెచ్చుకొని. ఇలా అన్నీ ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు సార్, ఆ ధరణి వచ్చి మొత్తం వాళ్ళు ఆగమే. ఇలా భూమి కొంటారు సార్, హైదరాబాద్ భూమి కొన్నారు, సచినోని పేరు మీద అజ్ఞం అవుతుంది ధరణి వచ్చి, వాళ్ళు సర్వే చేయమంటే చేయలే. ఇలా భూమి భారత్ వచ్చింది సార్, సర్వే చేస్తారు, ఈ భూమి ఎవరిదాన్ని ఎంక్వైరీకి రావాలి, వచ్చి ఆ భూమి ఉన్నోనికే ఖచ్చితంగా చేయాలి సార్, అది న్యాయం పద్ధతి సార్. అది ఇక్కడ ఉన్న అంటే యువత పిల్లలు మొత్తం కూడా చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారట, ఎందుకంటే చెప్పే నాదులు లేరు కాబట్టి అవుతున్నారు. వాళ్ళలో మార్పు రావాలంటే మేము ఎలాంటి
పనులు చేస్తే అవుతామని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు. అట్లాంటి మీరేం చెప్తారు అట్లాంటి యువకులకి? అట్లా ఈ పిల్లలు చెడిపోయేది కూడా ఏడా సార్. ఇప్పుడు ఇలా మేము కాంగ్రెస్లో ఉన్నాం, ఆయన మధ్యాహ్నకి వెళ్ళి వచ్చిండు, వచ్చినాక ఇటు పోవాలన్నా అటు పోవాలన్నా, నేను ఆయన సర్పంచ్ మాజీ, ఇటు పోతే ఒక కష్టం ఉంది, అటు పోతే ఒక కష్టం ఉంది, మరి కొత్త వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటుండు. మేమేం చేయాలి, పాత వాళ్ళం ఎక్కడ పోవాలి, ఎట్లా చేయాలని ఆలోచనలు సార్ బాగా. అది సార్ ఇక్కడ దానివల్లనే ఇది సార్. ఈ ఊర్లో అంటే ఈ ఆరూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీలోనే వర్గపూర్ నడుస్తుంది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలు అంటే సార్ అది తుమ్మల నర్సయ్య అని చనిపోయింది సార్. ఆయన ఉన్నప్పుడు అంతా విధేవిగా పోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన జనార్దన్ రెడ్డి ఒక కొంతమందిని నా ఎమ్మటి ఉండాలని, అదే టీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది వస్తలేరు, టీఆర్ఎస్లు ఉన్నారు. ఈయన అంతా మా పాత కాంగ్రెస్ వాళ్ళనే కొందరు ఎమ్మడి పెట్టుకోండి సార్. ఎమ్మడి పెట్టుకొని ఇది ఇట్లా అట్లా చేసుకోవచ్చు సార్. ఇలా జనం అనేది రేపు సర్పంచ్ ఎలక్షన్లకు బుద్ధి ఖచ్చితంగా చెప్తారు సార్. బుద్ధి ఖచ్చితంగా ఇలా నేనంటే కాదు వాళ్ళంటే కాదు సార్, జనానికి బుద్ధి వచ్చింది. వ్యక్తిని చూస్తారు, నువ్వు 10 ఏళ్ళు ఏగినావు, 10 ఏళ్ళు ఏం చేసినావు అన్నీ తేలుతాయి. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు సార్ జనం. గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ బీసీ బంధు కానీ ఈ గ్రామంలో ఎంతమందికి వచ్చినాయి? డబుల్ బెడ్రూమ్ అన్నది అడ్డాస లేదు సార్, మాకు అడ్డాస లేదు. బీసీ బంధు కూడా ఏడొచ్చింది సార్, రాలే. ఒకరిద్దరు ఆళ్ళ మనుషులే కానీ పార్టీ అనేది మా టీఆర్ఎస్ అనేది ఇచ్చుకున్నారు తప్ప కాంగ్రెస్ కార్యకర్త ఒక్కటి పెద్దగాలి సార్. 10 ఏళ్ళు పోరాడినాం, ఇవాళ పోరాడుతున్నాం. ఇలా గవర్నమెంట్ వచ్చినా అదే పోరాటం ఉంది మాది, గవర్నమెంట్ లేకున్నా అదే పోరాటం ఉంది సార్. ఊళ్ళో ఊరిగా పోరాయి. ఈ అరూరు గ్రామంలో మొత్తం బీసీలు అంటే యాదవులు ఎక్కువ ఉన్నారు. వాళ్లకు గత ప్రభుత్వంలో గొర్రెల పంపిణీ చేసింది. ఎంతమందికి వచ్చినాయి గొర్రెలు? ఎంతమందికి వచ్చాయి సార్? ఇంచుమించు సగం మంది దాకా ఫస్ట్ విడత, సెకండ్ విడత ఆడికాడికి వచ్చింది సార్. ఇంకా సగం మంది సార్ ఇంచుమించు. అంటే కొంతమందికి అంటే చెక్కులు కూడా తిరిగి ఇవ్వలేదు అని అన్నారు. ఇవ్వలేదు సార్, మేము డీడీలు కట్టిన కూడా రిటర్న్ అటే పోయినాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్లో డీడీలు కట్టిన కూడా అటే పోయినాయి సార్. మరి ఎట్లా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది సార్? ఇక గవర్నమెంట్ పోయింది, అయిపోయింది, మేమేం చేయాలంటారు సార్. ఓకే, ఇప్పుడు మొత్తం కూడా ఈ ఉచిత బస్సు పెట్టిన దగ్గర నుండి మహిళలు కూడా కొంతమంది ఉద్యోగస్తులకి న్యాయం జరుగుతుంది, పేదలకు న్యాయం జరుగుతలేదు అంటున్నారు సార్. వాళ్ళకి ఏం చెప్పగలుగుతున్నారు? ఉచిత బస్సులు పెట్టారు కదా సార్. కొందరేమో మంచిగా ఉంది అంటారు పోతోళ్ళు, కొందరేమో ఎందుకు పెట్టిండు వ్యతిరేక పార్టీ వాడే సార్ అనుడు. కానీ మన పార్టీ వాళ్ళు మాత్రం కొంచెం సాగరిస్తారు, పుణ్యం అని కూడా అంటారు సార్. అది ఉచిత బస్సులు అంటే మరి కొందరికి సంతోషం ఉంది, కొందరికి అది ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు సన్నబియ్య కార్యక్రమం సన్నబియ్యం వస్తుంది కదా, ఎట్లా ఉంది? రేషన్ షాపులు కానీ ఆ సన్నబియ్యం తింటున్న ప్రజలు ఏమంటున్నారు? బియ్యం వచ్చినాయి, సన్నబియ్యం మాకు కొనుడు తప్పిందని కూడా సంతోషపడతారు సార్. కొంతమంది అమ్మటానికి హోటళ్ళకి అమ్ముతున్నారని తెలుస్తుంది. ఇక హోటళ్ళకి అంటున్నారంటే సార్ అది ఈ సన్నబియ్యం ఓడ అమ్మాడు సార్. అది వ్యతిరేక పార్టీ వాడు బదనాం చేసుడు తప్ప, మీద నిందలేసుడు తప్ప ఎలాంటి లేదు సార్. ఇక్కడ సో ఇప్పుడు రైతులకు వడ్ల సీజన్ ఇంతవరకు కూడా, ఇప్పుడు మే కూడా 10వ తారీఖు వచ్చింది, ఇంతవరకు వడ్లు దిగుమతి కావట్లేవు. అంటే అమ్మటానికి మిల్లులు తీసుకుంటలేరు. ఈ వర్షాలు వచ్చి ఇబ్బందులు అవుతాయి, రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని ఎవరు ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ పట్టించుకోవట్లేదు అంటున్నారు. మీరు ఏం చెప్తారు రైతులు? అది మొన్న ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెనింగ్ చేసిండు సార్. అదే అందరి ముందరనే అడిగిండు, నరసింహ మన గవర్నమెంట్ వచ్చాక ఎట్లా వస్తుంది, ఎమర్జెన్సీ 24 గంటలు వారం లోపు వస్తుంది సార్. అది అవకతవకలున్నా కానీ వారం లోపల 24 గంటల కూడా డబ్బులు పడ్డాయి సార్. మొన్న కూడా నేనే వడ్లామినా సార్. 5-6 రోజులు అయితే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాను డైరెక్ట్, ఎందుకు కూడా నేను మాట్లాడుతున్నాడు అన్నాక తెల్లారే డబ్బులు పడ్డాయి సార్. వడ్లు కూడా వారం రోజులు మా అరువుల్లో ఒక కిత్తు కూడా ఉండేది సార్. క్లోజ్ అవద్దని చెప్పాలని అవసరం కూడా లేదు. ఇక్కడ ఎంత మేరకు 6 గ్యారెంటీలు అమలైనాయి? ఇప్పుడు 6 గ్యారెంటీ సార్. ఇప్పుడు ఉచిత బస్సు అమలైంది, గ్యాసు, విద్యుత్తు, ఈ ఇందిరమ్మ ఇండ్లు స్టార్ట్ అయినాయి సార్. అయితేనే చేస్తూనే ఉంటాడు సార్. దేనికి వెనకపోడు, ఆడ బడ్జెట్ లేదు, లేక దాంట్లో ఆవిడ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తూనే ఉంటుంది సార్. అది భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం మొదలైంది, మరి కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందా మన తెలంగాణ తరఫున? ఇక అందరినీ అధికారుల నిర్ణయం బట్టి ఉంటుంది సార్. అది మీ ఉద్దేశం చెప్పండి. ఇక మా సీఎం గారు ఎట్లా అంటే అట్లా నడుస్తుంది సార్. నేను అనగానే అది అట్లా సార్. మరి సీఎం గారి దగ్గర ఎట్లా చెప్తే అట్లా చేస్తారు సార్. సరే, ఇప్పుడు ఓట్లు అయిపోయాయి, సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ రాబోతున్నాయి. ఓకేనా, సర్పంచ్ పదవులు కూడా ముగిసినాయి.
మరి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లా పెట్టారు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు అంటున్నారు ప్రజలు. అభివృద్ధి కుంటుపడుతుంది, దొరకదు సార్ వాళ్ళు స్పెషల్ ఆఫీసర్ ఎవరో తెలియదు. కేంద్రం నిధులు కూడా రాకుండా బంద్ అయిపోయినాయి. మరి మీరు ఏం చెప్తారు ఓటర్లకి? ఓటర్లకు ఏం చెప్తున్నారు సార్, ఇప్పుడు చెత్త బండి వచ్చేది సార్, రోజు చెత్త బండి బంద్ పెట్టిర్రు. చెత్త బండి ఎందుకు సార్, డీజిల్ లేదు అంటుడు. అన్నూర్లలో డీజిల్ ఉంది, డీజిల్ వచ్చి బండి నడిపిస్తారు. అరూరు ఎందుకు వస్తలేదు? నేను ఇవరకు వార్డ్ నెంబర్ సార్, మా మిస్సెస్ అని అడిగిన, నీళ్ళ తీస్తే డీజిల్ లేదు అంటాడు. నిన్న సార్ ఎండిఓ గారు ఫోన్ చేసి మూసి ఇక డ్రైనేజ్ అంతా జామ్ అయిందని ఎండిఓ ఫోన్ చేస్తే నిన్న సార్ బండ్లు నడిపిస్తారు, ఆ డ్రైనేజ్ కూడా సెట్ చేస్తారు సార్. ఓకే, అంటే భువనగిరి నియోజకవర్గానికి చెందిన జిట్టా బాలకృష్ణారెడ్డి తెలుసు మీకు, తెలిసే ఉంటుంది, చనిపోయిండు. అతనికి గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. మరి మీ ప్రభుత్వంలోనైనా అతని కుటుంబానికి ఏమైనా న్యాయం చేస్తారా? ఇక మా ఎమ్మెల్యే గారు మొన్న వచ్చిండు, అంత సహకరించాడు సార్. ఆయన ఊళ్ళలోకి వచ్చిండు, రోడ్లు పోసిండు, ఆయన సహకరించినట్టు కూడా ఎవరు కూడా చేయలేదు సార్. జిట్టా బాలకృష్ణ సార్ చనిపోయిన ఆయన మీద అబద్ధం కూడా ఉంది సార్. అది మంచిగా చేసేది సార్, సహకరిస్తారు సార్. భువనగిరిలో ఉద్యమం లేపిందంటేనే జిట్టా బాలకృష్ణారెడ్డి. అట్లాంటి ఆయనకి ప్రభుత్వం గుర్తిస్తుందా? గుర్తిస్తుంది సార్. మనం మా ఎమ్మెల్యే గారు విగ్రహం కూడా చేసిండు, చేసిండు, అంతా చేసిండు సార్. గత ప్రభుత్వంలో మొత్తం కూడా విలేజ్లలో బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని నిర్మూలిస్తానికి ప్రయత్నం చేస్తుందని కేసీఆర్ మన ముఖ్యమంత్రి గారు అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు. మరి ఇక్కడ ఎంత మేరకు నిర్మూలించడం జరుగుతుంది? ఒకటే బెల్ట్ షాప్ ఉంది సార్, ఇక్కడ ఒకటే ఉంది సార్. ఎన్నైతే మరి అంటే ఒక్కటైనా ఇబ్బందికరంగానే ఉంటుంది కదా. ఇబ్బంది ఊరన్నప్పుడు ఆ బెల్ట్ షాప్ అంటే ఎప్పుడు తాగుతూనే ఉంటారు సార్. అది కామన్. ఇక మరి గవర్నమెంట్ ఎట్లా తీసుకుంటే నిర్ణయం అట్నే అవుతుంది సార్. అది ఊళ్ళల్లో బంధాన్ని కూడా తిడతాడు, నీకేం అవసరం కూడా అంటాడు. గత ప్రభుత్వంలో విద్యా వైద్యం ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16-17 నెలలు అవుతుంది, ఎట్లా ఉంది విద్య సార్? మధ్యనే ఉంది సార్. అప్పటికన్నా పిల్లలు పెరుగుతారు స్కూల్లో, అప్పటికన్నా పెరుగుతుంది సార్. స్కూల్ టీచర్ కూడా ఇంటికి పోతారు, ఆ తల్లిదండ్రులు కూడా చెప్పి కూడా సంఖ్య పెంచుతారు సార్. ఓకే, ఉల్లిగండ అంటేనే ఇక్కడ మచ్చగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఫేమస్. అవును సార్. ఎందుకు డెవలప్ కావట్లేదు? డెవలప్ అంటే సార్ ఎప్పుడైనా ఇప్పుడు యాదగిరిగుట్ట అది ఇదని అక్కడనే సార్. సత్యంగాల రేవుడే మచ్చగిరి సార్. కానీ ఇక మరి సీఎం గారు రావాలి, దృష్టిలో పెట్టుకొని వస్తే కూడా డెవలప్ అవుతుంది సార్. చిన్నగా అయితే మామూలుగా డెవలప్ కాదు సార్. అది గత ప్రభుత్వం 10 ఏళ్లలో యాదగిరిగుట్ట డెవలప్ చేసిండు. మరి పక్కనే ఉన్నాయి కాబట్టి దీని మీద ఎందుకు దృష్టి పెడతారు? మరి రేవంత్ రెడ్డి గారు అయినా దాని మీద దృష్టి పెడతారా? కుంభవాణి రెడ్డి గారు సార్, కుంభవాణి రెడ్డి సార్ కూడా మన రేవంత్ రెడ్డి గారిని కూడా తీసుకొస్తాడు, డెవలప్ చేపిస్తాడని కూడా కోరుకుంటున్నాం సార్. దాంతోపాటు ఇంకా చాలా దేవాలయాలు తెలిసింది ఒలిగొండ మండలంలో ఉన్నాయి సార్. అవన్నీ డెవలప్మెంట్ ఎప్పుడు చేస్తున్నారు? అవి కూడా ఒక భాగమే కదా. అన్ని భాగమే సార్. పెద్ద ఫస్ట్ అయితే మచ్చగిరి సార్, సత్యంగాల దేవుడు సార్, ఫస్ట్ ఇది చేయాలి సార్. మన అనిల్ రెడ్డి గారి సార్ని కూడా ఎమ్మెల్యే గారిని కూడా కోరినాం సార్. మేము కోరితే తీసుకొస్తా చేపిస్తాను కూడా అంటుంది సార్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు ఎట్లాంటి న్యాయం జరుగుతుంది? అంటే వాళ్ళు శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి? మహిళలకైతే సార్ ఇప్పుడు చేసుకుంటూ వస్తూనే ఉంటుంది సార్. దాని చేయడం లేదు, మహిళలకు కూడా ఖచ్చితంగా చేస్తానే అంటుంది సార్. ఈసారి మీరు సర్పంచ్ పోటీ చేసే ఆలోచనలు, ఒకవేళ చేస్తే మీ మీద పోటీ ఎవరు, ఏ పార్టీ ఉండబోతుంది? ఏ పార్టీ లేదు సార్. వచ్చిన టీఆర్ఎస్ఏ పోటీ. ఇన్ననే కాంగ్రెస్ 2 గుంపులు, ఆయనకు గుంపు, ఇటో గుంపు. ఖచ్చితంగా చేద్దామని సార్. రిజర్వేషన్ టికెట్ కోసం తెలియదు సార్. అది బీసీ కోసం మాత్రం ఖచ్చితంగా చేస్తున్నాం సార్. ఓకే, బీసీ వర్గీకరణ ఏర్పడింది, 42% రిజర్వేషన్ ఇంకా అంటే కేంద్రం కాడ అయిపోయింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మీరు కూడా ఒక బీసీ కదా. బీసీ సార్, బీసీలు ఫస్ట్ సెకండ్ ఎస్సీ ఉన్నారు, కతిమా నిక్కులాలి సార్ లాస్ట్. ఎస్సీ వర్గీకరణ కానీ బీసీ వర్గీకరణ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేమే చేసినామంటుంది. గతంలో మాజీ ముఖ్యమంత్రి వారు నేనే చేసిన ఆయన చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవాలు? ఇక ఆయన ఏం చేసింది సార్? ఏం చేయలేదు సార్. అప్పుడు ఏం చేసినప్పుడు బీసీలు మొత్తం ఏడేసింది సార్. ఓసీలు జనరల్ ఇట్లా వచ్చింది సార్. బీసీ అని ఇప్పుడు పోరాడి మొన్న సర్వే చేసినా కూడా మళ్ళీ పోరాడి కూడా మళ్ళీ ఇంక్వైరీ పెట్టారు కదా సార్. ఖచ్చితంగా బీసీలో ఎస్సీనో ఏదో వచ్చేస్తుంది సార్. సార్, ఇక్కడ మొత్తం కూడా యువత డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు. ఓకేనా? ఈ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కానీ విలేజ్ సార్ అది అవుతున్నారు. వాళ్ళలో చైతన్యం రావాలంటే ఎట్లాంటి ఏర్పాటు చేయాలి? ఆ నిరుద్యోగులకి ఉపాధి ఏ విధంగా కల్పించాలి? నిరుద్యోగం సార్, ఇది రాజీవ్ గారికి వచ్చి ఏదో ఒకటి పెట్టిరు, మొన్న 4 లక్షలు ఎంత వస్తుంది సార్. అది పెట్టిరు, అది ఏదో ఒకటి చేయాలి. పిల్లల బతుకుదేరు చేస్తేనే మంచిగా ఉంటుంది. జాబులు అదో చేయాలి సార్. మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత మీ ప్రణాళిక ఏముండబోతుంది? ఎలా ఈ విలేజ్ని ఎలా డెవలప్ చేయబోతున్నారు? విరాజ్ సార్, ఊరు డెవలప్ చేయాలి సార్. మంచిగా చేయాలి సార్. ఫస్ట్ ఊర్లో పేరు డెవలప్ అనేది చేసుకోవాలి సార్. ఎలాంటి డెవలప్? ఇలా వచ్చిన నిధుల బట్టి డెవలప్ మంచిగా చేయాలి సార్. ఏదన్నా
అంటే ఇంకా అంటే మీరు ఫైనల్గా మీరు ప్రజలకు అంటే ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక ఓటు అంటే ఈ సారా పాకెట్కో ఇంత మద్యానికో మందుకో అమ్ముకోవటాలు జరుగుతున్నాయి, మనీ కట్టిస్తా అంటే అట్లా అమ్ముకోకుండా ఆ విలువైన ఓటును ఓటర్లకు మీరు ఎలా చైతన్యం తీసుకురాబోతున్నారు? ఓటర్లు కూడా తెలివి వచ్చింది సార్ అందరికీ. వ్యక్తిని చూస్తుర్రు, డబ్బులు చూస్తుర్రు, ఇవాళ రేపు డబ్బులు చూసుకుంటారు, వ్యక్తిని చూస్తున్నారు సార్. వాళ్ళు మొత్తం అలవాటు బాన్సలు అయిపోయారు సార్ డబ్బుకు. కానీ అందులో వ్యక్తి ఒక పెద్ద భాగం సార్. క్యాండిడేట్ని బట్టి గెలిపింపు అవుతుంది సార్ ఏదన్నా. అంటే అంటే ఓటర్లకు ఏం చెప్పదలుచు? మంచిగా చేస్తాము ఇదే ఇవరకున్న గవర్నమెంట్ లెక్క చేయలేము. మంచిగా చేస్తాం, నియతిగా నడుస్తాం. దొంగ శాతాలు అనేది ఏదో చెప్పి తప్పించుకునే రూల్స్ మా దగ్గర లేదు సార్. బుర్ర నరసింహకు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? బుర్ర నరసింహ కానంటే కూడా నేను ఏం చెప్పలేను సార్, జనమే చెప్తుంది. ఆ జనమైన ఎందుకు వేయాలి నీకు? మంచితనం చూసేస్తుంది సార్. ఎవరైనా మంచి వ్యక్తిని చూసేస్తుంది. నేనేం చెప్పాడు సార్, అది మంచితనం ఎవడు ఉంటే అని చేస్తారు సార్ జనము. ఓకే సార్, చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.